దేవుడు లూకాసు వార్తలు ఏమంటాడు? ఆయన మనకు పాములను, తేలులను, శత్రువు సమూహం అంతటి మీద దేవుడు మనకేమిచ్చాడంట? అధికారం ఇచ్చాడంట. అథారిటీ ఈజ్ ఇన్ యూ, ఇన్ యువర్ హార్ట్, ఇన్ యువర్ మైండ్, ఇన్ యువర్ థాట్స్. ఈ మెంటాలిటీ ఎప్పుడైతే అథారిటీ మెంటాలిటీ రాదో, డెవిల్ని నేలుతూనే ఉంటుంది నీ లైఫ్ని. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ హస్ గివెన్ యూ అథారిటీ. నేను నీకు భయపడే ఆత్మని ఇవ్వలేదు, నేను నీకు శత్రువు అంతటి మీద ఏమిచ్చానన్నాడు దేవుడు? అధికారం ఇచ్చాడు. అందుకే మనం శత్రువుని ఎప్పుడు పైకి వెళ్ళిపోమని అనొద్దు, వేర్లతో తీయాలి వాడిని. We have to resist the devil from the roots. Hallelujah. ఆ రూట్స్లోకి వెళ్ళి వాడిని మరలా తిరిగి మన జీవితంలో రాకుండా ఏం చేయాలి? ఎదురించాలి. సర్వాంగ కవచాన్ని ధరింప చేసుకోవాలి. Hallelujah. We are never created to be a failure. దేవుని ఆత్మ మనలో ఉన్నది ఓడిపోయిన ఆత్మ కాదు. Jesus was never a failure. The same God is living in us. How could we imagine our life as a failure? How we could imagine our life as a failure? How could I imagine my ministry as a failure? Never, ever. ఆయన భయపడే ఓటమినిచ్చే దేవుడే కాదు, ఆ దేవుడు మన పక్షంలో ఉండగా భయం గురించి మనం ఎందుకు ఆలోచించాలి? ఓటమి గురించి మనం ఎందుకు ఆలోచించాలి? క్రీస్తునందు మనకు అత్యధిక విజయమా? క్రీస్తునందు మనకు అత్యధిక ఓటమియా? We are more than conquerors. We are more than fearful people. కాబట్టి మన మెంటాలిటీ, మన హార్ట్ని ఎలా గార్డ్ చేసుకోవాలి? ఎనీ సర్కమ్స్టాన్సెస్ వాడిని ఏం చేయాలంటే మనము ఎదురించాలి.